ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టును స్పీకర్ మరో 2 నెలల గడువు కోరారు. నేటితో సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువు ముగియడంతో స్పీకర్ మరింత గడువు కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి సంబంధించి విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది. టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఫిర్యాదు చేస్తే స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు 3 నెలల లోపల ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫిర్యాదు పైన చర్యలు తీసుకోవాలా, విచారణ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కేవలం 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే విచారణ పూర్తయింది. విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టేదానికి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో కేవలం 8 మంది మాత్రమే స్పీకర్ జారీ చేసిన నోటీసులకి వివరణ ఇచ్చారు. అందులో గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, అదేవిధంగా ప్రకాశం గౌడ్, వీళ్ళు 4 ఇప్పటికి విచారణ పూర్తయింది. మరో 4 అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈ 4కి సంబంధించిన విచారణ పూర్తి కావాల్సి ఉంది. మరో 2 ఇప్పటి వరకు స్పీకరు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. అందులో కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేంద్ర. ఈ కడియం శ్రీహరి, దానం నాగేంద్ర ఇద్దరు కూడా స్పీకర్కి ఏదైతే వివరణ ఇవ్వాల్సిందో దానికి సంబంధించి కొంత గడువు కోరినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ప్రధానంగా దానం నాగేంద్ర కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. అదేవిధంగా దానం నాగేంద్ర అనేక కార్యక్రమాలలో కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడో ఇప్పుడు ఇటీవల రీసెంట్గా ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో దానం నాగేంద్ర పేరు కూడా ఉండడంతో ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఈయన విలీనమైనట్టుగా, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయన వివరణ ఇచ్చేదానికి కొంత సమయం కోరినట్టుగా మనకు సమాచారం. అదేవిధంగా కడియం శ్రీహరి బిడ్డ కావ్య ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన్నారు. కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక సమావేశాల్లో పాల్గొనడంతో ఆయన కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చేదానికి కొంత గడువు కోరారు. ఇప్పటి వరకు అయితే 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయింది. దాదాపు దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సింది. ఆ ఉత్తర్వులను దానికి సంబంధించిన నిర్ణయాన్ని హోల్డ్ చేసి పెట్టినట్టుగా సమాచారం ఉన్నది. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, అదేవిధంగా ప్రకాశం గౌడ్, ఈ 4కి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానికి సంబంధించిన నిర్ణయం వెలువడాల్సింది. అయితే మరో 4కి సంబంధించిన విచారణ పూర్తి కావాల్సింది. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈ 4కి సంబంధించి విచారణ కొనసాగాల్సింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు 8 మంది ఎమ్మెల్యేలను విచారణ చేసేదానికి సరిపోలేదని చెప్పేసి స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకు నివేదించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ప్రధానంగా స్పీకరు దాదాపు 20-25 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సులకు హాజరు కావాల్సి ఉన్నందున పూర్తి చేయలేకపోయినాము. ఏదైతే సుప్రీంకోర్టు విధించిన ఆ 3 నెలల్లో విచారణ పూర్తి చేయలేకపోయినామని చెప్పి ఆ నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మరో 2 నెలలు గడువు ఇచ్చినట్లయితే కూడా మిగిలిన 4కి సంబంధించి కూడా విచారణ పూర్తి చేస్తాం, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు నివేదిస్తామని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకు నివేదించినట్టుగా సమాచారం ఉన్నది. దీంతో సుప్రీంకోర్టు 2 నెలలు గడువు ఇస్తుందా లేకపోతే ఏం చేస్తుందనేది స్పష్టత రావాల్సింది. కానీ స్పీకర్ కార్యాలయం మాత్రం ఈవేళతో గడువు ముగియడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలు 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఎంతవరకు కొనసాగింది, ఏ దశలో ఆ విచారణ ఉన్నది తదితర అంశాలన్నింటినీ కూడా పోసుకొచ్చినట్టుగా దాంట్లో నివేదించినట్టుగా తెలుస్తుంది. మిగిలిన 4కి సంబంధించి వాళ్ళు స్పీకర్ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించి విచారణ చేయాల్సి ఉన్నందున
త్వరలో వాళ్ళ నలుగురికి సంబంధించి విచారణ చేస్తామని చెప్పి మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇచ్చిన నోటీసుకు వివరణ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వివరణకు ఇచ్చేదానికి మరికొంత సమయం కోరారు కాబట్టి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా విచారణ చేస్తామని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకు పంపిన నివేదికలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.